ఏమండి? ఈ టైంలో ఏం ఆలోచిస్తున్నారు? అక్క గుర్తొచ్చిందా? మరి దేని గురించి? రణ్వీర్ గురించి. ఇప్పుడు రణ్వీర్ గురించి ఏం ఆలోచిస్తున్నారండి? రణ్వీర్ చెప్పిన దాన్ని బట్టి తన వైఫ్ డాటర్ ఒకేసారి మిస్ అయ్యారు. బట్ రణ్వీర్ వైఫ్ని వెతకటం మానేసి కూతుర్ని మాత్రమే వెతుకుతున్నాడు. రణ్వీర్ తన వైఫ్ని స్కిప్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా తను రణ్వీర్ పక్కనైనా ఉండాలి, లేదా తను ఎక్కడుందో రణ్వీర్కి తెలిసుండాలి. ఏమండి, మీరు రణ్వీర్ వైఫ్ ఎవరో తెలుసుకోవడానికి ఆల్రెడీ ట్రై చేశారు కదా? 2 సార్లు ట్రై చేశాం, కానీ తనెవరో తెలియలేదు. ఎలాగైనా తనెవరో కనిపెట్టాలి. చాలా రోజుల తర్వాత అర్ధరాత్రి పూట ఇల్లు ప్రశాంతంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆరు ఆ చంబా బందీ నుంచి బయటపడే ఉంటుంది. నేను వెంటనే చంబా దగ్గరకు వెళ్ళాలి. ఈసారి చిత్రం కూడా తీసుకెళ్తాను. అది చాలా సింపుల్ అండి. అంజుని రణ్వీర్కి ఇచ్చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా అతని వైఫ్ ఎవరో బయటకు వచ్చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు బాగి? పిచ్చి పట్టిందా బాగి? అంజునిచ్చేయమంటున్నావా? పుట్టగానే కన్న బిడ్డని అనాథ శరణాలయంలో వదిలేసిన అలాంటి దయలేని తల్లి చేతుల్లో అంజుని పెట్టమంటున్నావా? ఆస్తి కోసం కన్న బిడ్డను అడ్డు పెట్టుకోవాలని చూస్తున్న రణ్వీర్ లాంటి స్వార్థపరుడికి అంజుని అప్పగించమంటున్నావా? సెన్సుండే మాట్లాడుతున్నావా బాగి?